ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. మనం ఈరోజు బాబాకు చాలా ఇష్టమైన ఒక ముఖ్య ప్రియ భక్తుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భక్తుడి జీవితం ద్వారా బాబా ఎన్నో విషయాలను సాయి భక్తులమైన మనకు అందించడం జరిగింది. అవి మన ప్రవర్తనలో మార్పుకి బాబా గారి శిక్షణ, సబూరికి అసలైన నిర్వచనం, ఉపవాసం పట్ల బాబా ఉద్దేశం, శరణాగతి అంటే ఎలా ఉండాలి, బాబా మన అవసరాలను ఎలా తీరుస్తారు, మోక్షాన్ని సాధించడం, ఇలా ఇంకా మరెన్నో అతి ముఖ్యమైన విషయాలను ఈ భక్తుడి జీవితం ద్వారా బాబా మనకి అందించడం జరిగింది. ఆ భక్తుడి పేరే బాపు సాహెబ్ జోగ్. ఈరోజు మనం సాయికి అత్యంత ప్రియభక్తుడైన బాపు సాహెబ్ జోగ్ జీవిత విశేషాలను తెలుసుకొని అలాగే బాబా బోధనల సారాంశం కూడా తెలుసుకుందాం. సాయికి ముఖ్యమైన భక్తుల్లో ఈ బాపు సాహెబ్ జోగ్ ఒకరు. ఈయన అసలు పేరు సకారాం హరి. ఇతడు 1856 సంవత్సరంలో పూణేలో జన్మించాడు. ఈ బాపు సాహెబ్ జోగ్ పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసి 1909లో రిటైర్ అయ్యారు. అనంతరం తన భార్య తాయిబాయితో కలిసి షిరిడి వచ్చి స్థిరపడ్డాడు. అయితే ఈ దంపతులకు సంతానం లేదు. వీరికి వచ్చే పెన్షన్ డబ్బులతో షిరిడిలో సాయి సేవ చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని గడిపేవారు. ఈ బాపు సాహెబ్ జోగ్ మహారాష్ట్ర ప్రాంతంలోని చిత్పావన్ కొంకణి వంశపు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణ తెగ చాలా సనాతనమైనది. వారు పవిత్రమైన కర్మలను అనుసరించడంలో ఖచ్చితంగా ఉండేవారు. జోగు కూడా తన వ్యవహారాల్లో న్యాయంగా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండేవాడు. అతని భార్య తాయిబాయి కూడా అదే స్వభావాన్ని కలిగి ఉండటం చేత వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లు ఉండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత భక్తి విశ్వాసాలతో బాబాను పూజించుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని షిరిడీలో గడిపేవారు. షిరిడి సాయిబాబా బాపు సాహెబ్ జోగ్ను ఎంతగానో ప్రేమించేవారు. ఆయన భార్యను ఆయి అని బాబా ప్రేమగా పిలిచేవారు. ఆ దంపతులిద్దరూ సాటేవాడలో నివాసం ఉండేవారు. ఈ బాపు సాహెబ్ జోగ్ పూజా గదిలో అందరి దేవతల విగ్రహాలు ఉండేవి. అయితే అతడు ప్రధానంగా దత్త ఉపాసకుడు. దత్త సాంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ తన సాధనను మౌనంగా చేసుకుంటూ ఉండేవాడు. ఇతను ప్రతి సంవత్సరం దత్త జయంతి నాడు క్రమం తప్పకుండా దత్తాత్రేయునికి నివేదనతో పాటు ఒక కఫ్నీని కూడా సమర్పించుకునేవాడు. ఆ అలవాటు ప్రకారం ఒక సంవత్సరం దత్త జయంతి నాడు కఫ్నీని బాబాకు సమర్పించుకోవాలన్న బలమైన కోరిక జోగుకు కలిగింది. వెంటనే బాలాషింపిని కలిసి ఒక కఫ్ని కుట్టించి దత్త జయంతి నాడు మసీదుకు వెళ్లి బాబాకు పూజ చేసి కఫ్ని సమర్పించాడు. షిరిడి సాయిబాబా జోగ్ తెచ్చిన కఫ్నీని తీసుకొని తను విడిచిన కఫ్నీని ప్రసాదంగా జోగుకిచ్చి ఆశీర్వదించారు. అందుకు ఎంతగానో సంతోషించిన బాపు సాహెబ్ జోగ్ ఆ కఫ్నీని తీసుకుని వెళ్లి జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. అయితే బాపు సాహెబ్ జోగ్ ప్రతిరోజు సాయంత్రం వేళల్లో బాబా దర్శనానికి వెళ్లేటప్పుడు ఆ కఫ్నీని ధరించి ద్వారకామాయికి వెళ్లేవాడు. ఈ బాపు సాహెబ్ జోగ్ సహజంగా మంచి వ్యక్తి అయినప్పటికీ ఉద్యోగరీత్యా తనకున్న అధికారం వల్ల మరియు కార్మికులతో వ్యవహరించే తీరు వల్ల కొంత కఠినంగా ఉన్నట్లు కనిపించేవాడు. అతి త్వరగా తన నిగ్రహాన్ని కోల్పోయేవాడు. అంతేకాదు తాను ఆదా చేసుకున్న కొంచెం డబ్బుతో పొదుపుగా జీవనం సాగిస్తున్నప్పటికీ ఆ సంపాదన వల్ల అతనిలో అహంభావం చోటు చేసుకుంది. ఆ విషయం తెలిసిన సాయిబాబా తమదైన పద్ధతిలో శిక్షణనిచ్చి నిదానంగా అతని యొక్క వైఖరిలో మార్పు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా బాపు సాహెబ్ జోగ్ వద్ద డబ్బు లేని ఒక క్షణాన్ని బాబా ఎంచుకొని అతనిని దక్షిణ అడిగారు. అందుకు జోగ్ ఈ విధంగా, బాబా నా వద్ద ధనం లేదు అని చెప్పాడు. అయినా కూడా ప్రతి 10-15 నిమిషాలకోసారి సాయిబాబా అతనిని దక్షిణ అడుగుతూనే ఉన్నారు. ఈ విధంగా బాపు సాహెబ్ జోగ్ తన వద్ద డబ్బు లేదని చెప్పినా కూడా సాయిబాబా పదే దక్షిణ అడుగుతుండటం వల్ల చివరికి బాపు సాహెబ్ జోగ్ విసిగిపోయి నా వద్ద ధనం లేదంటుంటే అని గొంతు చించుకొని అరిచాడు. అప్పుడు సాయిబాబా ఈ విధంగా, బాపు సాహెబ్ కోపం తెచ్చుకోకు, నిగ్రహాన్ని కోల్పోవద్దు. నీ దగ్గర ధనం లేకుంటే లేదని నిదానంగా చెప్పు, అదీ కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అని అన్నారు. ఈ విధంగా బాపు సాహెబ్ జోగ్ నిగ్రహ శక్తిని మరియు సహనాన్ని సాయిబాబా వారు పరీక్షించేవారు. అయితే సాయిబాబాకు జోగ్ అంటే చాలా నమ్మకం. తరచూ డబ్బును భద్రపరచమని జోగుకి ఇస్తుండేవారు. అతడు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ఎందుకంటే అది సాయిబాబా డబ్బు కాబట్టి అతను చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ఈ విధంగా సాయిబాబా అప్పుడప్పుడు 100 రూపాయల దాకా జోగుకి ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన సరదాగా, బాపు సాహెబ్, కొన్ని రోజుల క్రితం నీకు 125 రూపాయలు ఇచ్చాను, వెళ్ళి తీసుకొనిరా అనేవారు. అప్పుడు జోగ్ బాబాతో, బాబా మీరు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు అనేవాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత బాపు సాహెబ్ కోపంతో, బాబా మీ డబ్బు లావాదేవీలతో నాకు సంబంధం లేదు,
మీ డబ్బుని వేరే ఎవరి వద్దైనా ఉంచుకోండి అని అన్నాడు. అప్పుడు బాపు సాహెబ్ కోపం తెచ్చుకోవద్దు, నేనే పొరపాటు చేశాను, అవి 100 రూపాయలే సరేనా అని అనేవారు. ఈ విధంగా చేయటం వెనుక సాయిబాబా ఉద్దేశం ఏమిటన్నది జోగుకి అర్థం కాకున్నా నిదానంగా అతడు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. అప్పటి నుండి ప్రతి నెల అతను కోపర్గాం వెళ్ళి పెన్షన్ తెచ్చుకొని దుకాణదారులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించిన తర్వాత మిగిలిన సొమ్ము తీసుకొచ్చి బాబా ముందు ఉంచేవాడు. ఈ విధంగా బాహ్యంగా ఏమీ కనిపించకున్నా భక్తులకు అంతర్గతంగా శిక్షణనిచ్చే సాయిబాబా పద్ధతి చాలా విలక్షణమైనది. ఆయన భక్తులకు తెలియకుండానే వాళ్ళలో గొప్ప పరిణతి తీసుకొనొస్తారు. ఆ రోజుల్లో బాబాకు నిత్యం హారతి పూజ చేస్తుండే మేగుడు 1912 జనవరి 19న మరణించడంతో ఆ సేవను బాపు సాహెబ్ జోగుకు సాయిబాబా అప్పగించారు. అప్పటి నుంచి బాబా మహాసమాధి చెందే వరకు ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడెంతో భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా చేశాడు. అతడు మసీదులో చావడిలో రోజుకు 3 సార్లు చొప్పున హారతి చేసేవాడు. సాధారణంగా హారతికి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఎవరున్నా లేకపోయినా పట్టించుకోకుండా అతను మాత్రం భక్తితో ఉత్సాహంగా బాబాకు హారతి నిర్వహించేవాడు. అతడు బాబా సేవతో పాటు యాత్రికులు సందర్శకుల కోసం ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి మరియు ఏకనాథ భాగవతం పఠించేవాడు. ఈ విధంగా బాపు సాహెబ్ జోగ్ మరియు తాయిబాయి నిష్ఠతో కూడిన జీవితాన్ని కొనసాగించేవారు. ఏ కాలమైనా సరే ఉదయాన్నే 3 గంటలకి నిద్రలేచి దీక్షిత్ వాడ వెనుకున్న బావి వద్ద నుండి చల్లటి నీటిని తెచ్చుకొని స్నానం చేసి పూజ చేసిన తర్వాత గ్రంథపఠనం చేసేవారు. బాబా చావడిలో నిద్రించిన రాత్రి అయితే మరునాటి ఉదయం కాకడ హారతి చేయడానికి జోగ్ చావడికి వెళ్ళేవాడు. ఒకవేళ బాబా మసీద్లోనే ఉంటే ఆయన ఫలహారం చేసే వేళకు మసీద్కి వెళ్ళేవాడు. తర్వాత బాబాతో లెండీకి వెళ్ళేవాడు. లేదంటే బాబా తిరిగి వచ్చే వరకు తన ఇంటిలోనే భగవద్గీత పారాయణ చేసేవాడు. సాయిబాబా లెండి నుండి వచ్చాక ఆ దంపతులిద్దరూ ద్వారకామాయికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేవారు. అతడు బాబా పక్కన ఉండి అవసరమైన అన్ని పనులు చూసుకుంటుండేవాడు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ ఇంటికి వెళ్ళి హారతి సమయానికల్లా నైవేద్యం సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యేవారు. సాయిబాబా ఏది కోరుకుంటే అది వాళ్ళు సిద్ధపరిచేవారు. సాయిబాబా దర్శనార్థం ద్వారకామాయికి వచ్చే అసంఖ్యాకమైన భక్తులకు కావలసిన ఏర్పాట్లను తాయిబాయి తమ ఇంటి వద్ద సిద్ధం చేసేది. తర్వాత జోగ్ బాబాకు మధ్యాహ్న హారతి ఇచ్చేవాడు. భక్తులు తమకు పండ్లు మిఠాయిలు సమర్పించినప్పుడు ఆ మొత్తం బుట్టను బాబా అతనికి ఇచ్చేవారు. తరచూ బాబా కొంతమంది భక్తులను అతనింట భోజనానికి పంపేవారు. బాబా పంపిన ఆ అతిథులను వెంట పెట్టుకొని తన ఇంటికెళ్ళి ఎంతో ఆదరంగా వాళ్ళకి భోజనం పెట్టేవాడు. సుమారు 3-3:30 గంటల సమయంలో అతడు మసీదుకి వెళ్ళి కాసేపు బాబా సన్నిధిలో గడిపిన తర్వాత ఇంటికొచ్చి సాయంత్రం వరకు ఏకనాథ భాగవతం చదివేవాడు. అప్పుడప్పుడు బాబా అతడు చేసే పారాయణను వినమని భక్తులను పంపేవారు. ఈ విధంగా రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళేటప్పుడు రాత్రి 9:30 గంటలకు బాపు సాహెబ్ జోగ్ సాయిబాబాకు హారతి ఇచ్చేవాడు. చావడి ఉత్సవ సమయంలో బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదాలు కడిగి ఆర్గే పాద్యములు ఇచ్చి చేతులకు గంధం పూసి తాంబూలం ఇచ్చేవాడు. ఆ ఊరేగింపులో అతడు బాబా శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవాడు. ఆఖరికి వేడుక పూర్తయ్యాక సర్వ లాంఛనాలతో కర్పూర హారతి ఇచ్చేవాడు. ఆ విధంగా 7 సంవత్సరాల పాటు జోగ్ నిరంతరాయంగా భక్తి ప్రపత్తులతో తన విధులు నిర్వర్తించాడు. ఇక బాపు సాహెబ్ జోగ్ జీవితంలో సాయిబాబా చూపిన కొన్ని లీలను చూద్దాం. ఈ బాపు సాహెబ్ జోగ్ గతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకసారి తన భార్య తరపు బంధువులకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ వ్యక్తి 14 సంవత్సరాలు దాటినా కూడా డబ్బు తిరిగి చెల్లించలేదు. ఒకసారి జోగ్ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ వ్యక్తి నుంచి డబ్బును తిరిగి వసూలు చేసుకోవడానికి ఔరంగాబాద్ వెళ్ళి అవసరమైతే చట్టపరంగానైనా డబ్బు తిరిగి రాబట్టాలని అనుకున్నాడు. ఆ విషయమై సాయిబాబా అనుమతి తీసుకోవడానికి ద్వారకామాయికి వెళ్ళాడు. అయితే సాయిబాబా ఔరంగాబాద్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా అప్పు తీసుకున్నవాడు స్వయంగా త్వరలో ఇక్కడికొచ్చి నీ డబ్బు నీకిస్తాడు, కాబట్టి దాని గురించి ఆందోళన చెందక ఓర్పు కలిగి ఉండమని బాబా సూచించారు. కానీ జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వని వాడు దావా వేయకపోతే ఎలా ఇస్తాడు, డబ్బు లేకపోతే నేనిక్కడ ఎలా బ్రతకాలి, మీ సేవ ఎలా చేయాలి అన్నాడు. కానీ సాయిబాబా అనుమతి ఇవ్వకపోయేసరికి బాపు సాహెబ్ జోగ్ ఆశ వదులుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అకస్మాత్తుగా అప్పు తీసుకున్నవాడు షిరిడి వచ్చి జోగును కలుసుకొని
అసలు మొత్తాన్నిచ్చాడు. కానీ జోగు మాత్రం వడ్డీ కూడా ఇస్తేనే గానీ ఆ డబ్బు ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయిబాబా చెప్పారు. ఈ విధంగా సాయిబాబా వడ్డీ వద్దనేసరికి జోగుకి మొదట్లో అసంతృప్తిగా ఉన్నప్పటికీ బాబా మాట కాదనకుండా వడ్డీ లేకుండానే ఆ అసలు మొత్తం తీసుకొని బాబాకు అర్పించాడు. బాబా అందులోంచి కొద్ది మొత్తాన్ని మాత్రమే తీసుకొని మిగిలింది జోగుకిచ్చాడు. నోటు గడువు దాటిపోయినా తన వైపు నుండి ఎలాంటి ప్రయత్నం లేకుండానే తన సొమ్ము తనకి రావడం నిజంగా గొప్ప అద్భుతం. అందుకు బాపు సాహెబ్ జోగ్ చాలా సంతోషించాడు. ఇక బాపు సాహెబ్ జోగ్ ఆహారం తీసుకునే విషయంలో చాలా సాంప్రదాయబద్ధంగాను కఠినంగాను ఉండేవాడు. అతను ఏకాదశి మరియు ఇతర ఉపవాసం ఉండే రోజుల్లో ఉల్లిపాయలను ముట్టుకునేవాడు కాదు. అయితే ఒక ఏకాదశి రోజున ఏ వంటకం చేయమంటారని సాయిబాబాని జోగ్ అడిగినప్పుడు ఉల్లిగడ్డతో కిచిడీ చేయమని సాయిబాబా చెప్పారు. ఏమాత్రం సంకోచం లేకుండా సాయిబాబా చెప్పారని కిచిడీ తయారు చేసి తీసుకొచ్చి బాబాకు అర్పించాడు. అందులోంచి బాబా కొంచెం రుచి చూసి బాగుంది, అందరికీ పంచి నువ్వు కూడా తిను అని అన్నారు. దీంతో బాబా ఆజ్ఞానుసారం తన నియమాన్ని పక్కన పెట్టి ఉల్లి కిచిడీ తిన్నారు బాపు సాహెబ్ జోగ్. ఒక పండుగ సమయంలో బాపు సాహెబ్ జోగ్ అతని భార్య తాయిబాయి కోపర్గాం వద్ద గంగలో స్నానం చేయాలని అనుకున్నారు. ఆ రోజుల్లో సాయిబాబా గోదావరిని గంగా అని పిలిచేవారు. అందుకోసం బాబా అనుమతికి జోగు ద్వారకామాయికి వెళ్ళగా బాబా అతనితో బాపు సాహెబ్ చూడు, మనం దాని గురించి రేపు ఆలోచిద్దాం అని అన్నారు. అప్పుడు బాపు సాహెబ్ బాబా ఆ పవిత్రమైన గడియలు ఉదయం 7 గంటలకి, ఆ సమయానికల్లా మేము కోపర్గాం చేరుకోవాలంటే వేకువజామున సుమారు 4 గంటలకే మేలుకోవాల్సి ఉంటుంది అని సమాధానమిచ్చాడు. ఇలా జోగు ఎన్నిసార్లు వేడుకున్నప్పటికీ సాయిబాబా మాత్రం దాని గురించి రేపు ఆలోచిద్దాం అని చెప్పారు. దాంతో జోగు అతని భార్య చాలా నిరాశకు గురయ్యారు. అతడు ఆ నిరాశతో ఇలాంటి శుభ సమయం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుంది, ఈ ఫకీర్కి ఏం తెలుస్తుంది దాని విలువ అని ఏదేదో అనేశాడు. ఏదేమైనా అతడు బాబాకు పరమ భక్తుడు. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మాత్రం నడుచుకోలేకపోయాడు. బాధతో అతనికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇక తెల్లవారాక మామూలుగానే ద్వారకామాయికి వెళ్ళి బాబాకు ఆచారపూర్వకంగా కాకడ హారతి ఇచ్చాడు. ఇలా హారతి ముగిసిందో లేదో అంతలోనే గ్రామస్తులు పరుగు పరుగున గంగానది నీటి ప్రవాహంతో కాలువలు నిండిపోతున్నాయి అని అరుస్తూ వచ్చారు. అప్పుడు సాయిబాబా జోగు వైపు చూస్తూ, నువ్వు రాత్రంతా నన్ను నిందిస్తూనే ఉన్నావు, కానీ దేవుని దయ వలన గంగ మన దగ్గరకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళి దానిలో మునగండి అని అన్నారు. అయితే విషయం ఏమిటంటే ఆ రోజుల్లో గోదావరి నది నుండి షిరిడీ వరకు ఒక కాలువ నిర్మాణం జరుగుతున్నది. నిజానికి ఆ పనులు పూర్తయి నీళ్లు రావడానికి ఇంకా 2-3 నెలలు సమయం ఉంది. కానీ ఆనకట్ట తెగిపోవటం వల్ల గోదావరి నీళ్లు సరిగ్గా సమయానికి షిరిడీ చేరాయి. బాపు సాహెబ్, అతని భార్య తాయిబాయి మరియు మిగిలిన గ్రామస్తులు ఆనందంతో గంగలో స్నానం చేశారు. బాపు సాహెబ్ కాలువలో ఉదయం మధ్యాహ్నం 2 పూటలా స్నానం చేశాడు. అతని సంతోషాన్ని చూస్తూ సాయిబాబా ఈ విధంగా, అరే బాబు సాహెబ్, దేవుడెంత దయగలవాడో చూడు, కానీ మనం అతనిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచము. మనం అసలు సబూరి కలిగి ఉన్నామా? సబూరి అంటే చెదిరిపోని కేంద్రీకృతమైన విశ్వాసం అని అన్నారు. ఈ సంఘటన ద్వారా భగవంతునిపై విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలో జోగుకి అర్థమైంది. ఇక ఒకరోజు బాపు సాహెబ్ జోగు తల్లి షిరిడీలో మరణించింది. అందుకు సంబంధించిన వేడుకలను మతపరమైన అన్ని ఆచారాలతో నిర్వహించాలని అతడు అనుకున్నాడు. అతను తన జాతి బ్రాహ్మణులు షిరిడీలో అందుబాటులో లేనందున నాసిక్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను బాబా వద్దకెళ్ళి ఆ తేదీల్లో బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారో లేదో తెలుసుకోవడానికి నాసిక్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. కానీ సాయిబాబా అందుకు అనుమతించలేదు. అప్పుడక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్, బాబా, మీరు, నేను మరియు బాపు సాహెబ్ కలిసి నాసిక్ వెళ్దాం, అక్కడ బాపు సాహెబ్ని వదిలిపెట్టి మనం బొంబాయి వెళ్దాం అని అన్నాడు. అందుకు సాయిబాబా, నేనెప్పుడూ ఎవ్వరిని మధ్యలో విడిచిపెట్టే వ్యక్తిని కాదు అని తన విలక్షణమైన పద్ధతిలో అసాధారణమైన సమాధానాన్ని ఇచ్చారు. ఇంతలో జోగ్, బాబా, ఏం జరిగినా నేను ఈరోజు వెళ్ళాలి, ఇక్కడ నా కులం బ్రాహ్మణులు లేరు అని అన్నాడు. అందుకు సాయిబాబా అతనితో, సాయంత్రం ఈ విషయాన్ని మనం నిర్ణయిద్దాం అని అన్నారు. సాయిబాబా అలా చెప్పిన గంట లోపల జోగు కులానికి చెందిన వేద బ్రాహ్మణుడు బాబా దర్శనార్థం షిరిడి వచ్చాడు. బాబా అతన్ని జోగు వద్దకు పంపారు. అతడు గొప్ప పండితుడు.
ఊహించని రీతిలో ఆ ప్రత్యేకమైన రోజున అతని రాకకు జోగు చాలా సంతోషించాడు. ఇక అతనికి నాసిక్ వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. తర్వాత ఆ బ్రాహ్మణునితో సంతృప్తికరంగా వేడుకను జరిపించాడు బాపుసాహెబ్ జోగ్. ఈ విధంగా భక్తులకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో కూడా సాయిబాబా ఎంతో శ్రద్ధ వహిస్తారని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా బాపుసాహెబ్ జోగ్ చాలా సంవత్సరాల పాటు బాబాకు సేవ చేశాడు. అయినప్పటికీ అతని మనసు శాంతిని, సంతృప్తిని పొందలేదు. ఆధ్యాత్మికంగా అతనికి ఎదుగుదల కనపడలేదు. దాంతో బాపుసాహెబ్ జోగ్ సాయిబాబాతో ఒకరోజు ఈ విధంగా అంటున్నాడు, బాబా, రోజు మీ సేవ చేస్తున్నప్పటికీ, మసీదులో చావడిలో హారతులు ఇస్తూ పూజలు చేసినప్పటికీ నాకు మానసిక శాంతి లేదు. బాబా, మీ ఆశీస్సులు, మానసిక శాంతి నాకు ఎప్పుడు లభిస్తాయి? మీరు ఎప్పుడు నాకు సన్యాసం ఇస్తారు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా ఈ విధంగా, బాపుసాహెబ్, పూర్వపు జన్మల్లోని పాపకర్మ ఫలాలను అనుభవించడం పూర్తి చేయాలి. కోపాన్ని, కోరికలను జయించి సర్వబంధాల పట్ల నిర్లిప్తంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నీవు నీ లౌకిక బాధ్యతల నుండి విముక్తుడవై భిక్షువై జీవించాలి. అప్పుడు మాత్రమే నా ఆశీర్వాదానికి అర్హుడవవుతావు. అప్పుడే శాశ్వతమైన శాంతి సాధించగలవు అని చెప్పారు. అలాగే జోగ్ శ్రీమతికి కూడా సాయిబాబా ఒక అద్భుతమైన లీలను చూపారు. అది ఇప్పుడు చూద్దాం. ఒకరోజు ఉదయం తాయిబాయి నైవేద్యం తీసుకొని ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ఆమెతో, ఆయి, నేడు ఎక్కువ మొత్తంలో బొబ్బట్లు చేసి నెయ్యితో బాగా కాల్చి ఉంచు, వాటిని ఒక గేదెకు తినడానికి పెట్టు అని చెప్పారు. అందుకు ఆమె, బాబా, నేను మీరు చెప్పినట్లుగా బొబ్బట్లు చేసి గేదెకు పెట్టడానికి సిద్ధమే, కానీ ఆ గేదెను వెతుక్కుంటూ నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను దాన్ని ఎలా గుర్తించాలి అని అడిగింది. అప్పుడు సాయిబాబా ఈ విధంగా, ఆయి, నీవు దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నావు? బొబ్బట్లు సిద్ధం చేయడం పూర్తయిన వెంటనే గేదె మీ ఇంటి తలుపు వద్దకు వస్తుంది అని జవాబిచ్చారు. ఆమె ఆశ్చర్యంతో, బాబా, మా ఇంటికి 2 తలుపులున్నాయి. ప్రతిరోజు చాలా గేదెలు మా ఇంటి ముందున్న దారిలో వెళ్తూ ఉంటాయి. తరచూ మా ఇంటి తలుపు దగ్గర ఆహారం కోసం ఆగుతూ ఉంటాయి. నేను వాటికి ఆహారం పెడుతుంటాను. మరి ఆ గేదె ఏ గుమ్మం దగ్గరికి వస్తుంది అని అడిగింది. ఆయి, బొబ్బట్లు సిద్ధం చేసి వాటికి నెయ్యి రాస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన గేదె మీ ఇంటి వెనక ద్వారం వద్దకు వచ్చి నిలబడుతుంది అని వివరించారు. బాబా ఇచ్చిన జవాబుతో సంతృప్తి చెందిన తాయి ఇంటికి వెళ్ళి శ్రద్ధతో సమృద్ధిగా నెయ్యి వేసి రుచికరమైన బొబ్బట్లు సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12:30 ఆమె వెనక తలుపు తెరిచి చూసేసరికి అక్కడ సాయిబాబా చెప్పినట్లుగా ఒక గేదె నిలబడి ఉంది. ఆమె ఆశ్చర్యపోతూనే బాబా మాటలు సత్యమైనందుకు సంతోషించింది. వెంటనే బాబా చెప్పినట్లుగానే ఆమె పళ్ళెం నిండా బొబ్బట్లు తీసుకునొచ్చి ఆ గేదె ముందు పెట్టింది. ఆ గేదె వాటన్నిటినీ తిన్నాక ఆమె చూస్తుండగానే హఠాత్తుగా మరణించింది. దీంతో ఆమె ఒక్కసారిగా హతాశురాలైంది. గేదె మరణానికి తానే బాధ్యురాలినని ఆమె భావించి ఎంతో బాధపడింది. వెంటనే ఆమె వంటగది లోపలికెళ్ళి ఆ బొబ్బట్ల తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. కానీ బొబ్బట్ల తయారీలో ఎలాంటి పొరపాటు జరగలేదని తను గుర్తించింది. ఆమె చాలా బాధపడింది. సాయిబాబా చెప్పినట్లుగానే ఎంతో ప్రేమతో ఆనందంగా బొబ్బట్లు చేసినప్పటికీ ఇది ఎలా జరిగింది? ఎందుకు ఈ గేదె చనిపోయింది? నేను దీన్ని చంపలేదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ దాని మరణానికి నన్ను బాధ్యురాల్ని చేస్తారు. అందరూ ఏమనుకుంటారో, ఏమి చెప్పుకుంటారో అని ఈ విధంగా ఆమె ఆలోచిస్తూ, ఏదేమైనా నేను బాబా ఆజ్ఞను పాటించాను. దాని ఫలితం ఎలాంటిదైనా బాబా నన్ను క్షమిస్తారు అని సమాధానపడింది. వెంటనే ఆమె బాబా వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించింది. అప్పుడు సాయిబాబా ఈ విధంగా, ఆయి, భయపడవద్దు. ఏం జరిగిందో అది మంచికే జరిగింది. ఇది ఎప్పటికైనా జరిగేదే. ఆ గేదెకు ఈ ఒక్క కోరిక మాత్రమే మిగిలిపోయింది. ఆ కోరిక తీరిన వెంటనే ఈ జన్మ నుండి దానికి విముక్తి లభించింది. ఇప్పుడు అది మంచి పునర్జన్మను పొందుతుంది. నీచ జన్మ నుండి దానిని విముక్తి చేసినందువల్ల నీవు విచారించిన అవసరం లేదు. గేదె జన్మ నుండి విముక్తి పొంది మంచి జన్మ ప్రాప్తిస్తున్నప్పుడు ఎందుకు బాధపడాలి? దానికి యజమాని అంటూ ఎవరూ లేరు. కాబట్టి ఎవరూ వచ్చి నిన్ను ప్రశ్నించరు. కాబట్టి నువ్వు భయం లేకుండా ఇంటికి వెళ్ళు అని ఆమెను ఓదార్చారు. సాయిబాబా మాటలతో మనశ్శాంతి లభించిన ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఈ తాయిబాయికి సాయిబాబా ఒకసారి ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలం, ఇక్కడొక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాము, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అని అన్నారు.
ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. కానీ తర్వాత అదే స్థలంలో ప్రస్తుతం సాయి సమాధి మందిరమైన బూటివాడ నిర్మాణం జరిగింది. ఈ తాయిబాయి సాయిబాబాను అత్యంత భక్తితో ఆరాధించేది. ఆమెకు గురువు పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. బాబా సమాధి చెందిన తర్వాత ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయింది. షిరిడి వీధుల్లో తిరుగుతూ తన గురువైన సాయిబాబా కోసం వెతుకుతూ ఉండేది. ఆమెకు చుట్టుపక్కల ధ్యాసే ఉండేది కాదు. ఆమె ముఖం పైన ఒక రకమైన శూన్యత కనిపించేది. చివరికి షిరిడి సాయిబాబా మహాసమాధి చెందిన 2 నెలలు గడిచాక ఆమె మరణించింది. అంతటి ప్రేమ ఆమెకు బాబాపై ఉండేది. ఈ విధంగా బాబా మహాసమాధి చెందిన 2 నెలలకే భార్య మరణించడంతో ఉన్న ఆ ఒక్క బంధం నుండి కూడా విముక్తుడయ్యాడు బాపుసాహెబ్ జోగ్. దాంతో అతనికి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి పోయి వైరాగ్యం పెంపొందింది. తర్వాత అతను సన్యాసం తీసుకొని జీవనం కోసం కావలసిన ఆహారాన్ని భిక్షమెత్తుకునేవాడు. కొన్ని సంవత్సరాల పాటు షిరిడీలో ఉంటూ బాబా యొక్క సమాధికి సేవలు చేసుకున్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ మరణానంతరం ఇతర భక్తులు షిరిడి విడిచిపెట్టారు. దీంతో ఒంటరితనాన్ని భరించలేక బాపుసాహెబ్ సాకోరి వెళ్ళి ఉపాసని బాబాకు శిష్యునిగా మారాడు. బాబాకు చేసిన విధంగానే భక్తితో ఉపాసనిని సేవించుకున్నాడు. బాబా చెప్పిన ప్రకారమే కాలక్రమంలో అతను పూర్తిగా లౌకిక బంధాల నుండి స్వేచ్ఛను పొంది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ 1926లో తన 70 సంవత్సరాల వయసులో మరణించాడు. అయితే ఈ బాపుసాహెబ్ జోగ్ సమాధి చెందడానికి 6 నెలల ముందుగా ఒక సంఘటన జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ 1926లో జ్యేష్ఠ మాసం ఏకాదశి రోజున సమాధి చెందాడు. సరిగ్గా 6 నెలల తర్వాత బాపుసాహెబ్ సమాధి చెందాడు. ఈ విషయమై ఒక భక్తునికి ఒక స్పష్టమైన కల వచ్చింది. ఆ కలలో బాబా ముందు కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. ఆ భక్తులు కళ్ళు తెరిచి చూస్తున్నారు. అక్కడే కూర్చొని ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. అతని పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. కలలోనే ఆ భక్తుడు, బాబా ఎందుకు కాకా పక్కన స్థలం ఖాళీగా ఉంది, అతనెందుకు కళ్ళు మూసుకొని ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు బాబా, దీక్షిత్ కొత్తగా వచ్చినవాడు, ఆ ఖాళీ స్థలం 6 నెలల తర్వాత రానున్న మరొక ప్రియమైన భక్తుడి కోసం కేటాయించబడింది అని సమాధానమిచ్చారు. ఈ విధంగా బాపుసాహెబ్ జోగ్ మరణాన్ని బాబా ముందుగానే సూచించారు. ఈ బాపుసాహెబ్ జోగ్ సమాధి సాకోరిలోని ఉపాసని ఆశ్రమం ముందు ఉంది. సాయి భక్తులు గమనించారా, జోగ్ జీవితం బాబా మార్గదర్శకత్వంలో ఏ విధంగా సార్థకమైందో. మనం కూడా జోగ్ జీవితం ఆధారంగా బాబా బోధనల సారాంశాన్ని అర్థం చేసుకొని ఆచరించి మన జీవితాన్ని సుఖమయం, శాంతిమయం చేసుకుందాం. ఓం సాయిరామ్.